Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. సో చిలకలూరుపేట నుండి ఇక్కడికి షిఫ్ట్ చేశాక మీకు ఏమనిపించింది? జగనన్న చెప్పిన వెంటనే ఎంబటే చిలకలూరుపేట నుంచి ఇక్కడ మన గుంటూరు వెస్ట్కి రావడం జరిగింది. అక్కడ ఇక్కడ ఏదైనా కూడా సేమ్ అండి. ఎందుకంటే స్టేట్ మొత్తం కూడా సిస్టమేటిక్గా ఒక డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అని, ఒక డీసెంట్రలైజ్డ్ వే ఆఫ్ పరిపాలన కావచ్చు, ప్రభుత్వ సేవలు ప్రజల దగ్గరికి తీసుకురావచ్చు. కాబట్టి ఎక్కడున్నా కూడా సేమేనండి, కాకపోతే ఏరియాస్ వేరు. సో మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక్కడికి రాగానే ప్రజల నుండి రిసీవింగ్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి. ఎందుకంటే ఏదన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ అండి, ఆయన క్రెడిబిలిటీ, ఆయన చేసినటువంటి మంచి. సో చిలకలూరుపేట కానీ ఎమ్మెల్యేగా మీరు అక్కడ, లేకపోతే మంత్రిగా గుంటూరు జిల్లాకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మార్క్ చూపించేలాగా మీరు ఏం చేశారంటే ఏం చెప్తారు ఈ 5 ఏళ్లలో? 2000 కోట్లకు పైగా కూడా అక్కడ అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇవి కాకుండా పర్సనల్గా నేను అక్కడ నుంచి కోవిడ్ వచ్చినప్పుడు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్లకు సొంతంగా నా సొంత నిధులతో వాళ్ళకు అండగా ఉండి వాళ్ళందరినీ కూడా ఎటువంటి ఇబ్బంది రానియకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా వంతుగా నేను సేవ చేసుకున్నాను. అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ముస్లింలకు కూడా ఒక బరియల్ గ్రౌండ్ అనేది మేము పర్సనల్గా ప్రామిస్ చేశాము. సో సుమారు ₹1 కోటితో కూడా అక్కడ ఒక బరియల్ గ్రౌండ్ అనేది వాళ్ళకు ఏర్పాటు చేయడం జరిగింది నా సొంత నిధులతో. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎప్పుడో ఒక 40 సంవత్సరాల నుంచి ఎస్సీల కోరిక, అంబేద్కర్ గారి విగ్రహం నడి సెంటర్లో చిలకలూరుపేట నడిబొడ్డులో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే జ్యోతిరావు పూలే ఇలాంటి విగ్రహాలు కానీ ఏమైనా ఉన్నప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా ఏ కమ్యూనిటీ నీడ్స్ ఉన్నా కూడా నా వంతుగా నేను సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏ కష్టమని నా గడప దొక్కినా కూడా వాళ్ళకు సాయం అందించడం అనేది జరిగింది. అట్ ది సేమ్ టైం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఏదైతే ఒక అవకాశం ఉందో, మరి ఆ అవకాశంలో భాగంగా చూసినట్టయితే మంచి ఇనిషియేటివ్స్ అన్నీ కూడా, మరి ఒక నావెల్ స్కీమ్స్ అనేవి కూడా మరి నేనున్నప్పుడు నేను నా టైంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశం ఉన్నటువంటి ఆ టైంలో మేము అవన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. సో ఇక్కడ అంతకుముందు గత ఎన్నికల్లో చూసుకుంటే 2 times టీడీపీ ఉంది. ఈసారి ఏం జరగచ్చు అంటారు? ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతూ ఉందండి. ఎందుకంటే వాళ్ళు గతంలో చేసింది ఏం లేదు. మేము మా జగనన్న ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని గుంటూరు వెస్ట్లో చేయడం జరిగింది. సుమారు 500 కోట్లకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ని గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో చేయడం జరిగింది. సో ఈ డెవలప్మెంట్స్ అన్నిటి వల్ల కూడా ప్రజలకు ఒక ఇంప్రెషన్ అనేది ఉంది. మేము కూడా ఈ విషయాలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లోకి తీసుకువెళ్ళటము, వాళ్ళందరికీ కూడా ఏదున్నా కూడా అండగా ఉండడం వల్ల వాళ్ళకంటూ ప్రజలందరికీ ఒక కాన్ఫిడెన్స్ కనపడుతూ ఉంది. సో ఖచ్చితంగా వీఆర్ కాన్ఫిడెంట్. డెఫినెట్గా రానున్న కాలంలో ఇక్కడ గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోయబోతున్నాం. ఓకే, టీడీపీ అభ్యర్థి, అదే కూటమి అభ్యర్థిని ఏ విధంగా చూస్తున్నారు? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పోటీ? ఒకటండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు మాటకి విలువ లేదు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాన్ని ఈ రాష్ట్రంలో ప్రజలు అసలు మర్చిపోలేదు. క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తులు ఓటమి భయంతోనే కూటమికి తెరతీశారనేటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి ప్రజల్లో ఉంది. సో కాబట్టి మాకు నమ్మకం ఉంది. మా నాయకుడు చేసినటువంటి మంచే మా ధైర్యం, మా బలం అని తెలియజేసుకుంటాం. ఇక్కడ బ్రాట్ యు బై V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.